సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. జిల్లాలో కంకిపాడు, కేసరపల్లి, రామవరప్పాడు ప్రాంతాలలో కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. కేసరపల్లి గ్రామంలో 50 ఎకరాల్లో సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ పోటీలు చూసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా కేసరపల్లికి వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. అంబరాన్ అంటే విధంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా చాలా గ్రాండ్గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకి ఆ సొంత గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిపి చాలా ఘనంగా సంక్రాంతి నిర్వహించుకుంటున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆ స్థానిక ఆటపాటలతో చాలా గ్రాండ్గా ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోడిపందాలు కూడా దీనిలో భాగం. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సో చాలా గ్రాండ్గా జరుగుతున్న ఈ కోడిపందాలు ఎన్ని బరులు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూద్దాం. మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం. సో అదే 10 o'clock వరకు ఉందనుకోండి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ మోర్ టైం. ప్రతి సంవత్సరం నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ భీమవరము, నర్సీపట్నం, అటు వెళ్ళాము. ఈ సంక్రాంతికి వచ్చేసరికి కోడిపందాలు, భోగి మంటలు ఇవనేవి ట్రెడిషనల్. ఇప్పుడు మన తమిళనాడు సైడ్ వెళ్తే అక్కడ జల్లికట్టు ఎలాగో, మన ఏపీ వరకు వచ్చేసరికి సంక్రాంతికి వచ్చేసరికి కోడిపందాలు అనేది ఇస్ గుడ్ థింగ్. సో దాన్ని కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది అనేది మా ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు లోకల్ వాళ్ళు ఎక్కువ ఉండరు. అదర్ స్టేట్స్ నుంచో లేదా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. సో వాళ్ళకేంటంటే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది. కానీ భీమవరం కన్నా ఎక్కువ మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్లు కూడా ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంతకన్నా ముఖ్యం ఎక్కువ ఆర్గనైజేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ కొంచెం. నేను మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా మావయ్య గారు మేము వచ్చాము, కుటుంబ సభ్యులతో వచ్చాము. గుంటూరు నుంచి వచ్చాము మేము. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. సంప్రదాయాలు అన్నీ, పండుగ కళలు అన్నీ బాగున్నాయి. మేము మా పిల్లలు వచ్చాము. పిల్లలు కూడా బాగా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇప్పటికి ఇది 4th టైం. లాస్ట్ టైం ఇక్కడ కంకిపాడికి వచ్చాము. అలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పాట్కి వెళ్తున్నాం. కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న ఈ ఏదైతే కోళ్ళలో ఉన్నాయో చాలా వెరైటీస్ వచ్చాయి ఈసారి. చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న క్రౌడ్ కానీ, పార్కింగ్ కానీ చాలా ఓపెన్ స్పేస్లో పెట్టారు. ఈ సంక్రాంతి పండుగని ఇట్లా జరుపుకోవాలని డిసైడ్ అయినాము. మా ఫ్రెండ్స్ అందరం కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. అయినా సరే మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తలేదు. మెయిన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం స్క్రీన్ కానీ, ఎప్పుడు కోళ్ళు పందాలు జరుగుతుంటే కోళ్ళు కనిపించకపోతుండే జనాల క్రౌడ్తోనే అట్లా ఉండి అది చూద్దామంటే ఎవరు గెలిచిరో, ఇందులో ఉన్న డేగలు ఏంటి, ఇది మాకు తెలుసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఫైనల్గా ఒక ఐడియాకి వచ్చాము. ఇంకా అర్థం కాని గేమ్ కూడా ఒక ఏదో లోపల బయట ఉంది. అది ఇంకా మాకు అర్థం కాలేదు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా. కానీ ఓవరాల్గా మాత్రం ఒక్కొక్క ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఈ గేమ్ మాత్రం ఇంకా మేము ట్రేస్ చేయలేదు. సంక్రాంతి సందడంతి కూడా కేసరపల్లి గ్రౌండ్స్లోనే కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న కోడి పందాలు చూసేందుకు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి కూడా ప్రత్యేకించి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా చాలామంది అయితే ఈ కోడి పందాలు వీక్షించడానికి వస్తున్నారు. నార్మల్గా కూర్చునేందుకు కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ఫ్లడ్ లైన్లతో పాటు భారీ ఎత్తున స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సో ఏపీలో సంక్రాంతి సందడి చాలా సందడి వాతావరణంలో కొనసాగుతుంది. ముఖ్యంగా అటు ఉభయ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో కూడా కోడిపందాలు ఘనంగా నిర్వహిస్తున్నారని కూడా వచ్చినటువంటి నిర్వాహకులు, అదేవిధంగా ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి ఈ గ్రౌండ్స్లో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రసాద్ అకల, YK న్యూస్, కేసరపల్లి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.